సింగపూర్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఎవరికైనా ఇక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. వెళ్ళాక అక్కడ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎలా విజిట్ చేయాలి, ఏమేమి ప్లేసెస్ ఎంత టైంలో మేనేజ్ చేయగలుగుతాం, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ అయితే చేసేయొద్దు. ప్లేసెస్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి చూడాలనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వీసా అనమాట. వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. మన ఇండియాకి కొన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీసాకి ఈ వీసా అంటారు. సో మాన్యువల్గా వెళ్ళే పని లేదు. దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ సింగపూర్ అనమాట. సో దానికోసం మనం సింగపూర్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. పర్ హెడ్ $30 అవుతుంది. లేదా మేక్ మై ట్రిప్ ఇలాంటి యాప్స్లో కూడా అవైలబుల్ ఉంది. వీసా అప్లికేషన్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు అంతే. సో అలా అప్లై చేసుకుంటే 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తుంది వీసా అనేది మాత్రం. సో నో ప్రాబ్లం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ వీసా అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ టు స్టే అనమాట. నేనైతే లిటిల్ ఇండియా సజెస్ట్ చేస్తాను మన ఇండియన్స్ వరకు అయితే అనమాట. సో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ సిటీ మొత్తం హోటల్సే ఉంటాయి. బట్ మన ఇండియన్స్కి ఏంటంటే ఫుడ్ కోసం ఇండియన్ ఫుడ్ అనేది లిటిల్ ఇండియాలో తప్పితే ఇంకెక్కడ దొరకదు. సో అందులో లిటిల్ ఇండియాలో కూడా కొన్ని హోటల్స్, బెస్ట్ హోటల్స్ ఇక్కడ పోస్ట్ చేశాను. వ్యూ కోసం అయితే క్లాటివ్ కే అయితే చాలా బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళాక ప్లేసెస్ ఎలా చూడాలి అంటే ముందే ప్రీ ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఏమేమి లిస్ట్ చేసుకోవాలి. ఇవైతే 10 డేస్ మినిమం పక్కా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే 2 డేస్ ట్రావెల్కి పోయినా మనం మినిమం 8 డేస్ ఉంటుంది అనమాట చూడటానికి. సో ఆ 8 డేస్లో మొత్తం కవర్ చేయగలుగుతాము. సిటీ అంతా ట్రావెల్ చేయడానికి మనం బిగ్ బస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సన్ సిటీ మాల్ దగ్గర ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ తీసుకోవచ్చు. మనం ఎక్కడెక్కినా ఎక్కడైనా దిగేయచ్చు అనమాట ఒకసారి పాస్ తీసుకున్నాక. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదా ఎంఆర్టీ ఒక ఆప్షన్ ఉంది. లేదా మామూలు బస్సెస్కి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఎలా అయినా సో డే 1 ఏం కవర్ చెప్దామంటే మెరీనా బే అనమాట. ఇదే మెయిన్ అట్రాక్షన్ అనమాట సింగపూర్కి. 3 పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం లగ్జరీ హోటల్స్ పైన షిప్ లాగా షేప్ ఉంటుందన్నమాట. సో దాని గురించి డీటెయిల్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం మధ్యలో వాటర్ ఉండి చుట్టూ మొత్తం డౌన్ టౌన్ లాగా మొత్తం చూడటానికి నడవటానికి చాలా బాగుంటుంది. సో డే 1 ఏం చేస్తారంటే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి మెరీనా బే దగ్గరికి వచ్చేసి మెరీనా బే దగ్గర నుంచి చుట్టూ పాత్స్ ఉంటాయి అనమాట నడవటానికి. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఆపోజిట్లో ఇట్లా మెర్లిన్ పార్క్ ఉంటుంది. సింగపూర్ వాళ్ళ సింబల్ అనమాట. అక్కడ ఇలా సింగపూర్ వచ్చామనే గుర్తుగా అందరు ఇలా పిక్స్ తీసేసుకుంటూ ఉంటారు. చాలా ఇది వాళ్ళ సింబల్ కాబట్టి. సో అక్కడ నుంచి మనం మొత్తం టోటల్గా మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే ఎవ్రీ ఫ్రేమ్ అనేది అది చుట్టూ ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ అనేది ఫోటోజెనిక్ ఫేస్ ఫ్రేమే అనమాట. సో అక్కడ మొత్తం మనం మంచి ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. మళ్ళీ మొత్తం అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇటువైపుకి మళ్ళీ మెరీనా బే దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసామంటే ఇక్కడ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి చూడటానికి. సో అది చూసుకున్న తర్వాత మెర్లిన్ది చూసుకున్న తర్వాత ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఒకటి చూసుకుందాం. మార్నింగ్ కవర్ చేసేసుకున్నాయి ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను ఈ ఆర్ట్ సైన్స్ మ్యూజియం కూడా అస్సలు మిస్ అవ్వద్దు. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఆర్ట్ ప్లస్ సైన్స్ రెండు కలిపి ఈ మ్యూజియం అనేది చేశారనమాట. మొత్తం ఇలా స్క్రీన్స్తో కానీ ఇలా మొత్తం పెట్టేసి మ్యాజిక్ చేశారు ఇది మ్యూజియం అనేది. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మ్యూజియంలో మనం డ్రా చేసింది, మనం పెయింట్ చేసి ఏదైనా సరే చేసిన దానికి వాళ్ళు లైవ్ ఇస్తారనమాట. సో అంటే మనం డ్రా చేసింది అక్కడ వాళ్ళు స్కాన్ చేసేసి దానికి మూమెంట్ ఇస్తారు. సో అది చాలా బాగుంటుంది. సో మన ఇష్టం వచ్చిన కలర్స్, మన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి డ్రా చేసేసుకొని మన నేమ్స్ రాసేసుకొని వాళ్ళకి ఇస్తే స్కాన్ చేసేసి స్క్రీన్ మీద వస్తుంది అనమాట. సో మేము కూడా చేసిన ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఇది చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది. కిడ్స్కి కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. మనం చేసింది మూమెంట్ ఇవ్వటం అది చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. సో దీంట్లో మ్యూజియంలో ఇంకా కాదు ఇలాంటి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. లైట్స్ షో అనేది ఒకటి, ఇంకోటి స్క్రీన్ మీద కిడ్స్ ఏదైనా ఆడుకునేటానికి చాలా బాగుంది అనిపించింది. దీని తర్వాత బోట్ అనేది పక్కా మిస్ అవ్వద్దు. బోటింగ్ అనేది నైట్ టైమే సజెస్ట్ చేస్తాను అనమాట. మనం మార్నింగ్ వచ్చేసి మొత్తం నడుచుకుంటూ అదంతా తిరిగేసినాక ఆర్ట్ సైన్స్ మ్యూజియం చూసినాక ఈ బోటింగ్ అనేది 6:36 ఆ టైంలో స్టార్ట్ అయ్యారంటే ఒక 40 to 50 మినిట్స్ ఉంటుంది బోట్ అనేది అనమాట. సో ఈ బోట్లో నుంచి వెళ్తుంటే ఆ లైట్ వ్యూస్కి చాలా బాగుంటుంది. ఇదైతే నేను పక్కా నైటే సజెస్ట్ చేస్తాను. మార్నింగ్ అయితే అస్సలు తీసుకోవద్దు బోట్కి. సో ఇదైతే మొత్తం వ్యూ కవర్ చేసేస్తుంది. ఆ డౌన్ టౌన్ వాటర్ మీద వెళ్తే చాలా బాగుంది అనిపిస్తుంది. సో దీని తర్వాత వెళ్ళాల్సిన మెయిన్ అట్రాక్షన్ మెరీనా బే అబ్జర్వేషన్ డెక్ అనమాట. ఇంతకు చెప్పాను కదా 3 పిల్లర్స్ లాగా ఉంటాయి, పైన షిప్ లాగా ఉంటుంది. అబ్జర్వేషన్ డెక్కి మనం వెళ్ళొచ్చు అనమాట. 56th ఫ్లోర్లో ఉంటుంది ఇది.
సో, దీనికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇది కూడా నైట్ వ్యూలో వెళ్ళొచ్చనమాట. సో, మొత్తం పైన హోటల్స్ వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. మొత్తం స్విమ్మింగ్ పూల్ వాటికే మనకి మాత్రం వ్యూ చూడటానికి ఒక పాయింట్ వరకే మనకి యాక్సెస్ ఉంటుంది. మొత్తం యాక్సెస్ ఉండదు. సో, అక్కడ హోటల్స్‌లో మొత్తం పైన హోటల్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ అక్కడ లగ్జరీ హోటల్‌లో దిగిన వాళ్ళకి మాత్రమే. జస్ట్ మనం వ్యూ చూడటానికి టికెట్ పెట్టుకొని 56 ఫ్లోర్‌కి వెళ్తే అక్కడ మనం వ్యూ చూడొచ్చు. సో, అక్కడితో క్లోజ్ చేసేస్తున్నారు డే 1 అయితే. సో, డే 2 వచ్చేసి ఇది మంచి సింగపూర్ ఫుడ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సన్ సిటీ మాల్ దగ్గర ఒక పిల్లర్ దగ్గర ఉంటాయి అనమాట. ఈ ఫుడ్ అంతా చాలా $2 $3 అలానే వచ్చేస్తుంది. మొత్తం చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీ అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న ఈ డోనట్స్ కూడా ట్రై చేయండి. అండ్ ఇవి చాలా బ్రాంచెస్ వేరే వేరే కంట్రీస్లో ఉంటాయి. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా చాలా బాగుంది అనిపించింది. సింగపూర్ వాళ్ళ ఫుడ్ ట్రై చేశాను అనిపించింది. సో, అక్కడ నుంచి మళ్ళీ మెరీనా బేకి సింగపూర్ ఫ్లైయర్ ఇవన్నీ మెరీనా బేకి ఆపోజిట్లో ఉంటుంది సింగపూర్ ఫ్లైయర్ అని అనమాట. ఇది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది నైట్ కాదు, నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నిన్న మెరీనా బే డెక్ అనేది మనం నైట్ వెళ్ళాం కదా. సో, మార్నింగ్ వ్యూ చూడాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ సింగపూర్ ఫ్లైయర్ టికెట్స్ తీసుకుంటే వీళ్ళు సింగపూర్ వాళ్ళ టైం ట్రావెలింగ్ కూడా చూపిస్తారు. లైట్ షో వేసి అది చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ ఫ్లైయర్ దగ్గరికి వచ్చేసాం. ఫ్లైయర్ అయితే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డిన్నర్ చేయడానికి అనమాట. డిన్నర్ టైం ఇంతానే ఉంటుంది, దానికోసం సపరేట్ టికెట్స్ ఉంటాయి. లేదు వ్యూ చూడటానికి అయితే మాత్రం సపరేట్ టికెట్స్, అది ఎక్స్ట్రా ఉంటుంది. డిన్నర్కి అయితే కాస్ట్ అనమాట. సో, ఇదైతే నార్మల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది. నేను ఇది చెప్తున్నాను. నైట్ వ్యూ అయితే అంత కాదు, మార్నింగ్కి అయితే చాలా బాగుంటుంది ఈ వ్యూ అనిపించింది నాకు. నైట్ అయితే ఏమీ అంత అనిపించలేదు. సో, ఇక్కడ నుంచి తర్వాత గార్డెన్స్ బై ద బేకి వెళ్ళిపోదాం. ఇది ఒక 2 లోపు మనం ఫ్లైయర్ చూసేసుకొని వస్తే గార్డెన్స్ బై ద బేకి వెళ్ళేసరికి 2 అట్లా లంచ్ చేసేసుకొని వెళ్ళారనుకోండి. సో, ఇక్కడ ఉన్నవన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ఇది క్లౌడ్ ఫారెస్ట్ అనమాట. ఈ క్లౌడ్ ఫారెస్ట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. దీంట్లో మనకి టికెట్స్ కూడా రకరకాలు ఉంటాయి. మీరు ఓన్లీ క్లౌడ్ ఫారెస్ట్ చూడొచ్చు, లేదా ఓన్లీ ఫ్లవర్ ఫారెస్ట్ చూడొచ్చు, ఫ్లవర్ గార్డెన్ చూడొచ్చు, ఇలా అనమాట. నెంబర్ ఆఫ్ ద ఉంటాయి. అసలు ఈ క్లౌడ్ ఫారెస్ట్ అయితే మిస్ అవ్వద్దు. ఇది వీళ్ళంతా మ్యాన్మేడ్ చేసేసారనమాట. క్లౌడ్ ఒక ఫారెస్ట్ లాగా దాన్ని అని చెప్పేసి ఎలా చెప్పాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా రావట్లేదు. అంత భలే అనిపించింది ఇక్కడికి వెళ్తే మాత్రం. లోపల ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత కూల్ వెదర్తో అలా మొత్తం క్రియేట్ చేశారు. అలా పైకి 6th ఫ్లోర్కి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వాక్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ డోంట్ టచ్ ప్లాంట్ ఉంది, మనల్ని తినేస్తుందంట ఆ ప్లాంట్ అయితే. సో, ఇలాంటివి రకరకాలు చూడొచ్చు అనమాట. ఇక్కడ మొత్తం ఎంత బాగుంది అనిపించింది. సో, ఇక్కడ నుంచి వెళ్ళాక ఫ్లవర్ డోమ్ ఉంటుంది. పైకి వెళ్తే ఫ్లవర్ డోమ్ ఉంటుంది. ఇంకోటి ఫ్లవర్ గార్డెన్, ఇట్లా ఏదో ఒకటి ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయి. వాటికి కూడా టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. సూపర్ ట్రీస్ అనేది మాత్రం మిస్ అవ్వకండి. ఇది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇన్ సింగపూర్ అనమాట. సో, ఫ్లవర్ డోమ్ అవన్నీ చూసుకొని ఒక 5కి అలా సూపర్ ట్రీస్ దగ్గరికి వచ్చేస్తే మనం. సో, ఇక్కడ నైట్ వ్యూ మార్నింగ్ వ్యూ 2 చూసుకోవాలని చెప్తాను నేను. నైట్ వ్యూ ఎందుకంటే ఇక్కడ లైట్ షో జరుగుతుంది. అండ్ నైట్లో ఎలా ఉంటుంది సూపర్ ట్రీస్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో, ఇంకొకటి వచ్చేసేసి మార్నింగ్ వ్యూ ఎందుకంటే పిక్చర్స్ కోసం. అసలు మనకి నైట్ అయితే ఏ పిక్చర్స్ రావండి సరిగ్గా. దీని మీద ట్రీ వాక్ ఉంటుంది నైట్ వ్యూ, లేదా మార్నింగ్ అంటే ఈవినింగ్ అలా నడిచినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అబ్జర్వేషన్ డెక్ ఒకటి ఉంది. బట్ నేనైతే అదంత సజెస్ట్ చేయను. ఫ్లైయర్ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళకి, మెరీనా బే ఎక్కిన వాళ్ళకి ఇది అంత సజెస్ట్ చేయను. అండ్ ఇక్కడ 7:45కి ఒకటి, 8:45 ఒకటి అలా షోస్ జరుగుతాయి. లైట్ షో జరుగుతుంది, అదైతే మిస్ అవ్వద్దు అసలు. ఇది సూపర్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. ఇది అంతా నేను స్కిప్ చేసేసినా ఓకే అనిపించింది, దీనికి ఎక్స్ట్రా మనీ పెట్టే బదులు. సో, ఇక్కడితో ఈరోజు డే 2 ఎండ్ చేసేస్తున్నాను. ఇది చూసుకొని వెళ్తున్నప్పుడు మళ్ళీ మాకు 8:45కి మళ్ళీ ఇంకో షో స్టార్ట్ అయింది. సో, అది ఏంటంటే మేము మెరీనా బే దగ్గరకు వచ్చేసాం. గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. సో, అక్కడ నుంచి చూస్తే కూడా చాలా బాగుంటుంది. గార్డెన్ బై ద బే నుంచి మెరీనా బేకి వాకింగ్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే లోపలికి మెరీనా బే ఇన్సైడ్ లగ్జరీ హోటల్ చూడొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. ఇది డే 2 అనమాట. ఇప్పుడు డే 3 ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము. సో, మనకి ఇలా బస్సెస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని ఇప్పుడు సెంటోసా వెళ్ళటానికి కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో, బస్ కానీ ఇంకేదైనా అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి, టైం మేనేజ్ అవ్వట్లేదు అని చెప్పి క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. క్యాబ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో, కేబుల్ కార్కి నుంచి డైరెక్ట్ సెంటోసా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం కేబుల్ కార్ దగ్గరికి మనం
వెళ్ళాము అంటే అక్కడ నుంచి సెంటోసా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కేబుల్ కార్ అని చెప్పి అది ఎక్కామనమాట. సో అక్కడ దీంట్లో కూడా కేబుల్ కార్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రష్ ఉంటుంది ఇది కూడా. ఇది ఒకటి మొత్తం గ్లాస్ది, లేదా ఇంకోటేమో ఫాయిల్, అంత వ్యూ కనిపించదనమాట. సో అది కూడా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. దాన్ని మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడికైతే కేబుల్ కార్ ఎక్కేసి ఫస్ట్ ఇక్కడ దిగేసాం. మేడం టుసాడ్స్ వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట. మనం ఆల్రెడీ చూసే ఉంటాం, సెలబ్రిటీ వ్యాక్స్ స్టాచ్యూస్ పెడతారు కదా అవి. ఇక్కడ ఉంది. ఇక్కడ సింగపూర్లో కూడా ఒకటి ఉంది, అది చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మన అమితాబ్ బచ్చన్, సచిన్, మోడీ ఇలా చాలా సెలబ్రిటీస్వి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. దీంట్లోనే బోటింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఇదైతే చాలా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. దీంట్లో ఉన్నవన్నీ మన బోట్ వెళ్తున్న కొద్దీ అక్కడ లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. సో అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం అట్రాక్షన్స్ పెట్టేసి సింగపూర్లో ఏమున్నాయో అక్కడ పెట్టేసి దాంతో లైట్స్ ఆన్ అవుతుంటే అది చాలా బాగుంది అనిపించింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసేసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ కేబుల్ కార్ అదే టికెట్ మీద మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సెంటోసా బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. త్రీ స్టాప్స్ ఉంటాయి. ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు ఒకటే టికెట్ మీద. సో తర్వాత ఈవినింగ్కి బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బంగీ జంప్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటే ఎక్కొచ్చు, బట్ నాకైతే భయం వేసింది, నేను ఎక్కలేదు. సో దీని మీద వాటర్ మీద బ్రిడ్జెస్ ఇవన్నీ, ఆపోజిట్ సైడ్కి వెళ్ళడానికి వాటర్ మీద బ్రిడ్జెస్ ఇవన్నీ అయితే చాలా నచ్చింది నాకైతే. సెంటోసా నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా ఒక పార్టీ కల్చర్ లాగా ఉంటుంది. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ వింగ్స్ ఆఫ్ టైమ్ లైట్ షో అనమాట. ఈ లైట్ షో అయితే అస్సలు మిస్ అవ్వద్దు, నైటే ఉంటుంది ఇది కూడా 1 అవర్ గ్యాప్లో ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. సో ఇక్కడితో డే 3 ఎండ్ చేస్తున్నాను. మాకు బాగా ఆకలేసి లిటిల్ ఇండియా వెళ్ళిపోయి ఫుడ్ తినేసి మళ్ళీ డే 4 ఫ్రెష్గా స్టార్ట్ చేసేసాము. డే 4 కూడా ఈసారి మళ్ళీ సెంటోసానే వెళ్తున్నాం అనమాట. ఈసారి కేబుల్ కార్లో కాకుండా ఎంఆర్టీలో వెళ్ళాము. సో అక్కడ యూనివర్సల్ స్టూడియోస్ ఒకటి, సీ ఎక్వేరియం, ఇంకా బీచెస్ ఉన్నాయి. సో ఆ బీచెస్ని అయితే స్కిప్ చేసేసి యూనివర్సల్ స్టూడియోస్ అయితే 1 డే ఫుల్ డే పడుతుంది అనమాట చూడటానికి. సో సీ ఎక్వేరియం ఒకటి, ఈ 2 చూసుకుంటే చాలా ఈ డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళినాక ఇక్కడ టికెట్స్ ఉంటాయి అనమాట. సీ ఎక్వేరియంకి లేదంటే యూనివర్సల్ స్టూడియో మొత్తం రైడ్స్ ఉంటాయి మనకి, వాటర్ రైడ్స్, ఇంకా డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. యూనివర్సల్ స్టూడియోస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే బెస్ట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. అక్కడైతే ట్రై చేయండి, యూనివర్సల్ స్టూడియోస్ దగ్గర ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి సీ ఎక్వేరియంకి వచ్చేసాం. సీ ఎక్వేరియంలో కూడా మనం చూడని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫిషెస్ కానీ ఇంకా అన్నీ చాలా బాగా అనిపించింది. సో ఈరోజు ఇక్కడ డే ఎండ్ చేసేస్తున్నాను. డే 5 వచ్చేసేసి క్లార్కిక్ వే. ఇదైతే ఒక పోలీస్ స్టేషన్ అనమాట. ఇక్కడ చూస్తుంది మీరైతే, అది దాని దగ్గర పిక్స్ చాలామంది తీసుకుంటారు. ఆ క్లార్కిక్ వే ఎక్స్ప్లోర్ చేసినాక మళ్ళీ అగైన్ ఈవినింగ్ కల్లా మెరీనా బే వచ్చేసేయండి. క్లార్కిక్ వే దగ్గర చాలా వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. అది చూసుకున్నాక మెరీనా బే దగ్గరకు వస్తే నైట్ 7:30-8 కల్లా వాటర్ దగ్గర మళ్ళీ లైట్ షో జరుగుతుంది. అది చూసేసుకొని ఇల్లుమికి వెళ్ళిపోదాం. ఇల్లుమి ఏంటంటే లైట్తో అట్రాక్షన్ అనమాట. ఆ వాటర్ దగ్గర లైట్ షో మిస్ అవ్వకండి, ఇల్లుమి మిస్ అవ్వకండి. సో దాని తర్వాత వచ్చేసి మెరీనా బే కింద కొన్ని మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్లో వెరీ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మాల్ అనమాట. అన్నీ కాస్ట్లీవే ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటుంది. సో అక్కడ చూసేసుకొని ఒక కెసినో ఉంటుంది, ఫారినర్స్కి చాలా ఫ్రీ అనమాట. సో అది చూసేసుకొని ఆ డే ఎండ్ చేసేద్దాం. డే 6 వచ్చేసి సింగపూర్ జూ. సో జూ అనేది పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడే 3 ఐటమ్స్ ఉంటాయి అనమాట. సింగపూర్ జూ, నైట్ సఫారీ, రివర్ వండర్స్, మళ్ళీ బర్డ్ ప్యారడైజ్ ఇవి ఉంటాయి అనమాట. మొత్తం 1 డే సరిపోతుంది. డే 7 వచ్చేసి క్యాంపింగ్లు, అరబ్ స్ట్రీట్, చైనా స్ట్రీట్ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చూడటానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. క్యాంపింగ్ గ్లామ్ అనేది మొత్తం పెయింటింగ్స్ లాగా వేసి ఉంటుంది. చైనా టౌన్ అనేది అసలు చైనాలో షాపింగ్ ఎలా ఉంటుంది, చాలా చీప్గా అట్లా బాగుంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా మిస్ అవ్వకండి. 5కి క్లోజ్ మళ్ళీ ఆ టెంపుల్. సో అక్కడ షాపింగ్ చేసుకుంటే చాలా చీప్గా బెస్ట్ థింగ్స్ వస్తాయి. ఇక్కడ షాపింగ్ ఏం చేశాను కూడా నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో ఇలా మొత్తం డే 7 చూసుకొని టైం ఉంటే ఫోర్ట్ క్యానింగ్ పార్క్ వెళ్ళి ఈ టన్నల్ దగ్గర కూడా పిక్స్ చాలా ఫేమస్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు. సో అక్కడ నుంచి బుగ్గి స్ట్రీట్కి వెళ్ళిపోతే బుగ్గి స్ట్రీట్లో కూడా చాలా మొత్తం షాపింగ్ ఏరియా అనమాట, చీప్ అండ్ బెస్ట్. సో అక్కడితో డే 7 ఎండ్ చేసేస్తున్నాను. డే 8 వచ్చేసి సింగపూర్ ఎక్స్పో అనమాట. ఇది ఆప్షనల్, మీ ఇష్టం వెళ్తే వెళ్ళండి లేదంటే లేదు. కిడ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బబుల్ ప్లానెట్ అండ్ బ్రిక్స్ది ఉంటుందన్నమాట. బబుల్ ప్లానెట్లో మొత్తం పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దాన్ని కూడా సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఎక్స్పో అంటే మనం జస్ట్ ఎగ్జిబిషన్ టైపే, అక్కడ చాలా ఉంటాయి అనమాట. ఫుడ్ ఎక్స్పో, క్లాత్స్ ఎక్స్పో, ఇలా మొత్తం అన్నీ ఎక్స్పో చేస్తుంటారు. సో ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ రకరకాల సీజన్స్ని బట్టి అక్కడ ఎక్స్పోస్ కూడా పెడతా ఉంటారు. సో అక్కడ నుంచి చాంగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎక్స్పోకి దగ్గర చాంగి ఎయిర్పోర్ట్.
లేదా చాంగి ఎయిర్‌పోర్ట్ మీరు వెళ్ళే రోజు లేదా వచ్చే రోజు చూసుకుందామన్నా అలా గూడా చూసుకోవచ్చు. బట్ నేనైతే దానికి టైం కేటాయించాలనే చెప్తాను. మనం ఫ్లైట్ కోసం రష్‌గా ఎళ్ళిపోతూ చూడాలంటే చాలా కష్టం. దానికి సెపరేట్‌గా టైం తీసుకోవాలి. ఇక్కడ మిర్రర్ మేజ్, కెనోపీ పార్క్ ఇవన్నీ చాలా బావుంటాయన్నమాట. అసలు చూడాలి అనిపించే అంత కిడ్స్ ఎంజాయ్ చేయాలి అనుకునే అంత టైం ఉంటది. ఒకవేళ మీకు నైట్ ఫ్లైట్ అయితే ఆఫ్టర్‌నూనో లేదా మార్నింగ్ అలా వచ్చేసి చూసుకుంటే మీరు కొంచెం చిల్ అవ్వటానికి టైం పడుతుంది. మొత్తం చూసుకోవచ్చనమాట. బౌన్సింగ్ నెట్, ఇట్లా వాటర్ ఫౌంటైన్ పైనుంచి కిందకి పడేదైతే చాలా అట్రాక్టింగ్‌గా ఉంటుంది ఇక్కడైతే. సో, ఇక్కడ స్టూడియోస్ ఇవన్నీ చాంగి ఎక్స్‌పీరియన్స్ స్టూడియోస్ అయితే నాట్ మ్యాండరీ. నేనంత అది అవసరం లేదనే చెప్తాను. సో, ఒక్కొక్క అట్రాక్షన్ ఒక్కొక్క టన్నెల్‌లో ఉంటుందనమాట. టెర్మినల్‌లో ఉంటుంది. సో, మనం అక్కడి నుంచి మళ్ళీ వండర్ ఫాల్‌కెళ్ళిపోతాం. ఇది జస్ట్ స్క్రీన్ అనమాట. స్క్రీన్‌తో వండర్ చేశారు. సో, ఇవన్నీ చూసుకున్నాక ఇంకా టైం ఉందంటే మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్‌కెళ్ళండి. అది చాలా ఎక్స్‌పెన్సివ్ బట్ నాట్ వర్తీ అని చెప్తాను. సో, ఓన్లీ ఫోటోస్ కోసమే బావుంటుంది. సో, ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సింగపూర్ మొత్తం కవర్ చేసినట్టే. దాని గురించి డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో పెడతాను. సో, మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.